హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్గా ఈజీగా రైస్ కుక్కర్లోనే టమోటా రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. లంచ్ బాక్సెస్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈజీగా చేసేసుకోవచ్చు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి. ఈ టమోటా రైస్ కావాల్సిన పదార్థాలు 3 టమోటాస్, 1 ఆనియన్, 2 చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్కి రైస్ కడిగి నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ కలర్ అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా వెళ్ళిన తర్వాత టమోటాలు కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టమోటాలు అనేది తొందరగా మగ్గుతాయి. మూత పెట్టుకొని టమోటాలు మంచి మెత్తగా మగ్గి పెట్టుకోవాలి. ఒక 3-4 మినిట్స్కి టమోటాస్ అనేవి చాలా మెత్తగా మగ్గిపోతాయి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు, టమాటాల నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసి ఇందులోనే కొంచెం పసుపు, కారం అంటే తగ్గట్టుగా వేసుకోవాలి. నాకు పిల్లలు కూడా తక్కువ వేసాను. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఈ మసాలాలంతా మంచిగా కలిపెట్టుకోవాలి. ఈ మసాలాలంతా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి మనము నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. రైస్ అనేది మంచిగా ఇక్కడే ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా వస్తుంది. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్నాం. 1 minute 2 minutes అలా ఫ్రై చేసుకొని తర్వాత 1 కప్కి 2 cups వాటర్ వేసుకోవాలి. నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 cups వాటర్ వేస్తున్నాను. 3 cups వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి సాల్ట్ కూడా ఒకసారి కలిపేసి ఈ టైంలోనే టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఎక్కువ వేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా క్విక్గా రెడీ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సులకైనా సరిపోతుందండి ఎంతో టేస్టీగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.